మీరు చెప్పండి, అందుకే మిమ్మల్ని అడుగుతుంది. ఎవరు వచ్చా మనకి చేసేది ఏమన్నా ఒకటి ఇంత డెవలప్మెంట్ జగన్ వల్ల జరిగింది. సో మళ్ళీ ఆయన వస్తే బాగుంటది అని మనం అనుకుంటాం. అంటే ఏం డెవలప్మెంట్ జరిగింది? ఏం డెవలప్మెంట్ జరగలేదు. ఇప్పుడు ఇంతకుముందు లాస్ట్ 2014 ముందు, ఇంతకుముందు 19 ముందు ఎలక్షన్స్ జరిగాయి, చాలా బాగా జరిగాయి ఎలక్షన్స్. మన అంతకుముందు ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గెలిచారు. ఏం చేశారు, కియా కంపెనీ తెచ్చారు వాళ్ళకి. దాన్ని మేము టోటల్లీ యాక్సెప్ట్ చేస్తాం. నెక్స్ట్ విద్యార్థుల గురించి కూడా కాస్త ఆలోచించారు. విద్యార్థులు ఇప్పుడు మన జగన్ ఏదైనా పబ్లిక్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఆర్టీసీ బస్సెస్ ని ఉపయోగించుకుంటున్నారు. ఆ ప్రోగ్రామ్స్ ఎప్పుడు పెడుతున్నారు? సండే టైమ్స్ పెడుతున్నారు. ఇప్పుడు మేము కూడా చదువుకునేటప్పుడు మార్నింగ్ 9 గంటలకు కాలేజ్ స్టార్ట్ అయ్యింది, సాయంత్రం 5 గంటలకు ఎండ్ అయ్యింది. 9 నుంచి 5 వరకు మార్నింగ్ కాలేజ్ పోవాలన్నా ఇబ్బంది, సాయంత్రం 5 గంటలకు ఇంటికి పోవాలన్నా ఇబ్బంది. అంత ఇబ్బందిగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పరిపాలన. అదే విధంగా ఆ బస్ పరిపాలన వదిలేయండి. నెక్స్ట్ మీరు ఏది చెప్పండి, ఎడ్యుకేషన్. ఒకప్పుడు మేము మోటివేషన్ ట్రైనర్స్ అండి. స్కూల్స్ పోయి సార్ మీ స్కూల్లో ఏమైనా ఛాన్స్ ఇస్తారా అంటే, మా స్కూల్కి మీరు ఎంత ఇస్తారు అని అడిగారు. ఇప్పుడు ఒక స్మార్ట్ సొల్యూషన్స్ అనేది చాలా బాగా ఇంప్లిమెంట్ అయ్యాయి ఏపీ స్కూల్స్. ఒక నారాయణ చైతన్య రాబోయే రోజుల్లో మూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా. అంటే విద్యాపరంగా వైద్యపరంగా అయితే బాగుందని అంటారు. విద్యాపరంగా వైద్యపరంగా అయితే నెంబర్ 1 ఉంది. రోడ్ల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పేసి అంటున్నారు. కొన్ని ఏరియాల్లో అట్లా ఉంది బ్రో. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఎప్పుడైనా పల్లెటూరులో అట్లా పోవాలన్నప్పుడు కొన్ని ఏరియాల్లో రోడ్ల దుస్థితి అయితే చాలా దూరంగా ఉంది. బట్ మనం ఏదైతే హైవేస్ చూసుకొని, ఏదైనా రోడ్స్ చూసుకొని నెంబర్ 1. ఇప్పుడు మన బెంగళూరు తిరుపతి హైవే ఉంది, నెంబర్ 1 ఫస్ట్ క్లాస్. ఇప్పుడు మన తెలంగాణ హైదరాబాద్ అనేటప్పుడు హైదరాబాద్ బెంగళూరు హైవే ఉంది, సూపర్. ఎక్కడ రోడ్ ఇబ్బంది లేదు. ఇప్పుడు విజయవాడ రోడ్ ఉంది, అది హైలైట్. అది కూడా ఏం లేదు. ఇప్పుడు ఒకదాన్ని మనం పెట్టుకుని ప్రతిదాన్ని బాగాలేదు అనేది మంచిది కాదు కదా. ఓవరాల్ గా ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ జగన్ వస్తే బాగుంటది అనుకుంటున్నాం. ఎందుకంటే